ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏ పని చేసినా కూడా తెలివితేటలతో చేయాలని చెప్తూ ఉంటాం మనం పిల్లలకి. అంటే చేయటం ఇంపార్టెంట్ కాదు, అక్కడ తెలివి అనేది యాడ్ కావాలని. దాన్ని నేర్పించాలి అంటే పిల్లలకి మనం ఎలాంటి స్టోరీస్ చెప్పాలి, ఏ విధంగా మోటివేట్ చేస్తూ ఉండాలంటారు? బాగా తెలివైన వాళ్ళ సంగతులు చెప్తుంటే సరి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పిల్లలు రకరకాల పనులు చేస్తారు. ఏదో కొన్ని బండగా చేస్తున్నట్టు, అలవాటుగా చేస్తున్నట్టు, మొద్దుగా ఏదో చేయటం అలా చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంటుంది. చిన్నప్పుడు ఆలు దిద్దేవాళ్ళం. ఇది ఆ రసి ఇస్తే ఇది లావుగా అయ్యేదాకా దిద్దమంటే ఏం చేసేవాళ్ళు కొంతమంది తెలివిగా ఈ బలపాన్ని నిలువుగా కాకుండా అడ్డంగా పట్టుకు తిప్పేసి అదో తెలివి. అడ్డంగా పట్టుకుంటే వెడల్పుగా కనపడుతుంది. నా బాగా దిద్దిని చాలాసేపు దిద్దారని పంపించేస్తుండే వాళ్ళు బయటికి. మాస్టర్ కనుక కొద్దిగా ఆయన కొంచెం చూసారనుకో ఆయనకు అర్థమవుతుంది అది అడ్డంగా పట్టుకు తిప్పారు అని. ఇప్పుడు పిల్లలు ఏంటంటే పని నుంచి తప్పించుకోవడానికి ఒక తెలివి, బాగా పని చేయడానికి ఒక తెలివి. కొంతమంది చదువుకోవడానికి ప్లాన్డ్గా అన్ని చక్కగా ప్లాన్ చేసుకుని చదువుకుంటారు. ఒకటి సామాన్లు బాగా సర్దుకుంటారు తెలివిగా, లేదా ఏదో ఒక కోతి పని చేసి తెలివిగా తప్పించుకుంటారు. ఉంటాయి పిల్లల దగ్గర. పిల్లల్లో ఏ విషయాల్లో తెలివితేటలు ఉన్నాయో చూసుకోవాలి. మొదట చూసిన తర్వాత ఈ తెలివి వీడిని ముందుకు తీసుకెళ్తుందా పక్కకి లాక్కెళ్ళిపోతుందా అనేది ఒకటి చూసుకోవాలి మనం. ఈ తెలివితో వీడు లైఫ్లో ముందుకెళ్తే పైకి వెళ్తాడా లేదా పక్క దోవలు పెడతాడా. ఓకే, పక్కకి వెళ్ళిపోవటం అంటే ఏంటి, ముందుకెళ్ళడం మానేసి వేరే పెడత్రోవలు తొక్కేసేయటం. అది చూసుకున్నప్పుడు ఈ తెలివిని కొద్దిగా ఇలాంటి వాటిలో వాడద్దు, మామూలు దాంట్లో వాడుకో, ఈ పని మంచిది కాదు అని చెప్పుకుంటూ ఉండాలి. అంటే తెలివి మంచిదానికి ఉపయోగించాలంటారు. సరైన దాంట్లో వెళ్ళాలి కదా. సరైన దాంట్లో వెళ్తే ఇప్పుడు చూడండి ఎక్కడి నుంచో బోల్డ్ అంత సూర్యరశ్మి బాగా అడ్డం పడుతోంది, పెద్ద వెలుగు వస్తుంది మనకి. మనం ఏం చేస్తాము, దానికి కట్టెన్ వేసి అది ఆ వెలుగుని కొంచెం తగ్గించాలనుకుంటాం. పిల్లాడు ఏం చేస్తాడు, కొంతమంది పిల్లలు తెలివిగా దానికి ఒక చిల్లు పెట్టి వాడికి కావాల్సిన చోట వెలుతురు పడేలాగా చేసుకుంటారు. అవునండి, పిల్లలు చేస్తారు ఆ పని. కట్టెను కొంచెం పక్కకి తీస్తే ఓ పక్కన వెలుగు లోపలికి పడుతుంటుంది. సన్న హోల్ చేశారనుకో సూర్యరశ్మి ఇట్లా హోల్లో నుంచి పడి దారగా పడుతుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అవన్నీ తెలివితేటలు. అలాంటివి చూసుకోవాలి, ప్రతి తల్లి చూడాల్సిందే. మా అమ్మకి నాకు తెలివి లేదు, నాకు తెలియదు, మా పిల్లల తెలివిలో మాకు అర్థం కావట్లేదు అంటే ముందే చవటం చేసేస్తారు పిల్లలు తల్లి. అందుకని మన తెలివి తక్కువ తనాలు వాళ్ళకి అందనివ్వకుండా వాళ్ళ తెలివి ఏమిటో మనం అర్థం చేసుకుని ఓ లైన్ లో పెట్టుకుంటూ ఉండాలి. తెలివి గల కథలు కొన్ని చెప్తూ ఉంటాం కదా మనం. అక్బర్ బీర్బల్ కథలు చెప్తున్నాం మనం, ఆల్రెడీ మొదలు పెట్టాం స్టోరీస్. ఒక బీర్బల్ కథ చెప్దాం. ఓకే అండి. బీర్బల్ ఎలాంటి తెలివి అంటే చాలా చిక్కు ప్రశ్నలకి సులువైన సమాధానం చెప్పేవాడు. ఈయన సులువైన సమాధానం చెప్పింది ఒక పెద్ద కథ, ఒక చిన్న ఊరికే చిన్న విషయం చెప్తాను. ఒక వర్షాకాలం అట యమునా నదికి వరదలు వచ్చింది. అవి అక్బర్ గారి ఇల్లు, ఆయన పడుకునే కోట ఇల్లు అని కూడా ఆయన రూము ఈ యమునా నది సౌండ్ వినపడే వైపుకి ఉంది ఆయన గది. గాలి బాగా వస్తుందని చివరి వైపుకి, అంటే కార్నర్ రూమ్ అనమాట. అయితే ఏమైందట, ఒకనాటి రాత్రి వర్షాలకి వరదలు వస్తున్నాయి కదా యమునకి, ఈయనకి ఎందుకో మెలకు వచ్చింది, మంచినీళ్ళు తాగటానికి లేచాడో ఏమో. ఈ లేచినప్పుడు యమునా నది హోరు ఆయనకి ఏడుస్తున్నట్టుగా వినపడిందట. ఓహో, బాగా చూస్తే యమున ఏడుస్తోంది తెలిసింది. మర్నాడు పొద్దున ఆయన సభలోకి యమున అన్నది ఏడుస్తోంది, ఎందుకు ఏడుస్తోందో చెప్పండి అని అడిగేట. ఎవరికైనా తెలుసా? యమున అన్నది ఏడవటం ఏమిటి, ఆవిడ మనిషి కాదు, నది ఏడవటం ఏమిటి, నది హోరు అది అనేసరికలా అందరూ మొహమొహాలు చూసుకున్నారు. అక్బర్ చాలా చింతాక్రాంతులైపోయి, మన దేశంలో ఒక నది మన రాజ్యంలో మన పక్కనే ప్రవహిస్తుంది, స్త్రీ, నది అంటే స్త్రీ కదా, ఆమె ఏడుస్తుంటే ఆమెకి ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నాం మనం, నాకు చాలా దిగులుగా ఉంది, రాత్రి నుంచి నాకు నిద్ర పట్టలేదు అన్నట్టు. భలే ఓడండి అక్బరు. ఇప్పుడు పాదుషా జహాపానాలకి పెద్ద పెద్ద కింగులకి ఇలాంటి ఆలోచనలు వస్తే మిగిలిన ప్రపంచం అంతా ఏమైపోతాయని ఎంతసేపు ఆవిడ ఏడుస్తుందని దాని గురించి ఆలోచిస్తే రాజకార్యాలు ఎవరు చేస్తారు? వెంటనే బీర్బల్ లేచన్నట్ట, అదేమిటి మహాప్రభు, పాపం యమునా నది పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్తోంది, హిమాలయాల మీద నుంచి కిందకొచ్చి ఏం చేస్తుంది, సముద్రుడి వైపుకి వెళ్తుంది. సముద్రుడే నదులకి భర్త. అవును. ఈ పుట్టిల్లు వదిలి అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఆడపిల్లలు ఏడవడం సహజం కాదుటండి. మన అమ్మాయి అయినా ఏడుస్తుంది, అందుకని ఏడుస్తుంది. ఓ పాపం, అవును నిజం. ఒక దెబ్బతో అయిపోయింది అనమాట. ఒకే ఒక సెంటెన్స్ తో ఆయనకి రాత్రి నుంచి ఉన్న చింత, ఇది సహజమైన సంగతి
అన్న మాటతోటి తేలిపోయింది. అంత తెలివి బీర్బల్కి. సూపర్, బాగుంది కదా, ఎక్సలెంట్. పెద్ద కథ చెప్దాను చూడండి. రైట్. ఒకసారి ఎండాకాలం బాగా ముదిరింది మనకి. ఇప్పుడు ఈ ఢిల్లీ అటువైపు చలి ఎంత విపరీతంగా ఉంటుందో, ఎండలు అంత విపరీతంగా ఉంటాయి. మేము ఎప్పుడో 25-30 ఏళ్ళ నాడు మంచి ఎండాకాలం వెళ్ళాం. మంచినీళ్ళు తాగి గ్లాస్ అక్కడ పెట్టేసరికి మళ్ళీ దాహం వేస్తుంది జయ. అంత వేడి కాలిపోతూ ఉంటుంది. ఈ చెరుకు రసాలు తాగిన వాళ్ళని తాగినట్టే ఉన్నాం మేము. ఇక తిండి లేదు, నీళ్ళే. చలి అలాగే మైనస్ లో, చలి కూడా మైనస్ లోకి వెళ్ళిపోతుంది. ఎండలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఢిల్లీ నగరం అంతా ఈ నూతుల్లో నీళ్ళన్నీ ఎండిపోయేవిట, అడుక్కిపోయేవి, బాగా కిందకి వెళ్ళిపోయేవి. ఒకసారి ఈ ఎండాకాలం నాటి సాయంకాలం బాగా చల్లబడ్డాక, అంటే ఇప్పుడు మనకి ఎండాకాలం, ఇప్పుడు చలికాలంలో ఉన్నాం, పగళ్ళు చిన్నవి, అవును, పొద్దు చిన్నది, రాత్రి పెద్దది కదా, తొందరగా 5 బావేసరికి చీకటి పడిపోతుంది. ఎండాకాలం పావు తక్కువ 7 అయినా వెలుగుగానే ఉంటుంది. మనం వాకింగ్కి వెళ్ళడానికి మామూలుగా ఈ రోజుల్లో 5ంటికి వెళ్తే చలేసే టైంకి ఇల్లు చేరుతాం. అదే ఎండాకాలం వాకింగ్ 5ంటికి వెళ్ళామంటే మాడి చచ్చిపోతాం, వడగొట్టేస్తుంది, వెళ్ళకూడదు. బాగా 6:30 అలా వెళ్ళాలి, 7కి వెళ్తే బాగుంటుంది. ఈయన సాయంకాలం ఏం చేసేవాళ్ళ, ఎండాకాలంలో యమునా నది తీరానికి వ్యాఖ్యాళ్ళకి వెళ్ళేవాళ్ళు. నది తీరంలో వ్యాఖ్యాళ్ళకి వెళ్తే సాయంకాలం నడిస్తే కొంచెం చల్లగాలి తిరిగి కొంచెం హాయిగా ఉంటుంది. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే, అక్బరు ఆయన తాలూకు 2-3 మంత్రులు, ఒకళ్ళిద్దరు వెనకాల అంగరక్షకులు వాళ్ళు ఉంటారు కదా, ఊళ్ళో ఎక్కడెక్కడ బావుల్లో నీళ్లున్నాయి, ఎక్కడెక్కడ బావుల్లో నీళ్లు లేవు, ఏ ప్రాంతపు జనానికి నీళ్ళు అందించాలి అనేది చూసుకోవాలి కదా, దానికోసమని వెళ్ళారు. ఏవో కొన్ని చోట్ల చూశారు. వీళ్ళకి కాస్త బాగా దూరంగా ఉన్న ఒక చోట ఆవులు, కొన్ని గేదెలు అవి ఇవి కనపడుతున్నాయి. ఢిల్లీ వైపు గేదెలు తక్కువ, ఆవులు ఎక్కువ. కోసాలు ఉంది, ఏవో మొక్క మోడు కనపడుతుంది, ఓ 10-15 ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ పెద్ద నుయ్యి ఉంది. ఉండేసరికల్లా అన్ని నూతుల దగ్గరికి వెళ్ళి వంగి చూస్తున్నారు. మామూలుగా ఈ నూతులు అవి చూసేటప్పుడు మనుషులకు ఒక రకమైన సరదా వస్తుంది. అవును, ప్రతి వాళ్ళకి. మనమైనా అంతే. ఓ చెరువు దగ్గరికి వెళ్ళామనుకో, కింద నుంచి ఒక మట్టిపేట తీసి చెరువులో విసురుతాం, అదొక సరదాగా ఉంటుంది. లోపల ఆ చిన్నపిల్లల తాలూకు ఉత్సాహం ఒకటి ఉంటుంది అనమాట. ప్రతి మనిషిలోనూ ఒక పసివాడు ఉంటాడు. ఈ పసివాడితనంతో వీళ్ళు ఏం చేశారు, ఈ నుయ్యి దాకా పోయారు, నూతులోకి వంగి చూశారు. లోతుగా కనిపిస్తుంది, అడుగు కనపడిపోతుంటే బీర్బల్ ఏం చేశాట, ఓ గులకరాయి కింద నుంచి తీసి వేసి ఇలా వేసాడు, జార విడిచాడు, తంగుమని లోపల పడేసరికల్లా అందరూ నవ్వారు. బీర్బల్ చిన్నపిల్లాడు అయిపోయి, అలా కాదు, మనం వేసిన వస్తువు వేసినట్టుగా కనపడుతోంది, ఇప్పుడు ఏం వేసినా ఇందులో నుంచి తీసుకోవచ్చు, నూతులో ఏం పడినా తీసుకోవచ్చు. వర్షాకాలం అయితే ఏమవుతుంది, నూతులో ఏదైనా పట్టి తీయలేము. అవునండి, నీళ్ళలోంచి తీయడం కష్టం కదా. అనేసరికల్లా ఈయన ఏం చేశాడు, అక్బరు వేలుకున్న వజ్రపు ఉంగరం తీసి ఓ రాయికి ఇంకో రాయి తోడు అని టిక్కుమని వేశాడు. ఒక ధ్యాస కంటే సరదాకి చేసేసాక వీళ్ళ అయ్యో ఉంగరం పడేస్తున్నారన్నారు. అప్పటికే ఉంగరం కాస్త కిందకి వెళ్ళిపోయింది. బీర్బల్ వేసిన రాయి పక్కనే ఈ ఉంగరం కూర్చుంది. మామూలుగా జహాపన అంటే ఆయన చిన్న పర్సనాలిటీగా చాలా పెద్ద భారీకాయుడు. ఓ 1.5 ఉంగరం అయితే కానీ ఆయన వేలికి చాలదు. ఉంగరం పెద్దది, ఒంటిరాతి డైమండ్ ఉంగరం, లావుపాటి వజ్రం కనపడుతోంది, పైనుంచి మెరుస్తోంది. అందరూ హాహాకారాలు చేశారు. అయ్యో అదేమిటి ఇలా పడేసుకున్నారు అన్నారు. అనేసరికల్లా ఏమైంది, అక్బర్ గారికి ఏం చేయాలో తెలియలే. తీయిద్దాం అనుకున్నారు. ఎవరైనా నూతులోకి దిగే వాళ్ళని పిలవండి అన్నాడు. ఒకళ్ళిద్దరు అటు ఇటు వెళ్ళేసరికి ఈ అక్బర్కి ఒక ఐడియా వచ్చింది. దిక్కండా ఎవరైనా ఈ ఉంగరం తీయగలరా అని అడిగాడు. అడిగేసరికల్లా బీర్బల్ కొద్దిగా ఆలోచించి తీయచ్చు ప్రభు అన్నాడు. తీయచ్చు అన్నాడు. అనేసరికల్లా ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కొంచెం బీర్బల్ అంటే మంట. ఎంతసేపు ఈయన జహాపనాకి నచ్చే మాటలే మాట్లాడతాడని. ఎలా తీస్తాం ప్రభు, మనని పంపేసి బీర్బల్ గారు ఎవరినైనా దింపి తీయించేస్తాడు, ఆయన తెలివి. ఇప్పుడు నూతులో నీళ్లు ఉన్నాయి అనుకో, ఏ బొక్కనో వేసి లాగుతారు అనుకోవచ్చు, నీళ్లు లేవు, ఎలా తీస్తారు? ఉంగరం ఏమో ఇంత వస్తువు, ఎంత ఉంటుంది ఉంగరం, అది వజ్రం లావుపాటిదైనా ఉంగరం కాస్త 1.5 అంత వస్తువు కాదు కదా, ఇంత వస్తువు, అది ఎట్లా తీస్తారు? పైగా ఇనపదనుకో ఏ అయస్కాంతమో వేయచ్చు, బంగారపదానికి అయస్కాంతం పనిచేయదు కదా, పట్టదు కదా. ఇక్కడ బీర్బల్ గారు తెలివితేటలు ఎలా వాడతాడో మరి, మన పంపించి చల్లగా ఆయన ఎవరినైనా దింపుతాడు అనేసరికల్లా అక్బర్ అన్నాడు, బీర్బల్ నిజం చెప్పు, నువ్వు చేయగలవా అంటే, చెయ్యొచ్చు ప్రభు, అదేం పెద్ద కష్టం కాదు, మనిషి దిక్కండానే ఇందులోంచి ఈ వస్తువుని తీయచ్చు అన్నాడు. అనేసరికల్లా అక్బర్ అన్నాడు, సరే రేపు సాయంత్రానికి మళ్ళీ వస్తాం మేము, దీన్ని ఎట్లా తీస్తావు? 1. నెంబర్ 2, ఇక్కడ 2 కాపలా ఉండండి, ఎవరు ఈ ఇందులోకి దిక్కండా చూసుకోండి, ఎవరైనా దిగి వజ్రపు ఉంగరం కొట్టేయచ్చు. మొదటిది, బీర్బలే ఎవరినైనా దింపి దొంగతనంగా ఈ ఉంగరం తీసి నేనే తీసాయని చెప్పచ్చు. మిగిలిన వాళ్ళకి నమ్మకం కుదరాలి కదా, నాకు బీర్బల్ అంటే నమ్మకమే.
బీర్బల్ నేను నమ్ముతా. అతను అఘటన సమర్థుడు, అంటే ఎప్పుడూ జరగని విషయాన్ని కూడా చెయ్యగలిగినంత సమర్థుడు, నేను నమ్ముతాను. కానీ మిగిలిన ప్రజలంతా నమ్మాలి కదా, ఈ చుట్టుపక్కల ఉన్న జనమంతా అని చెప్పేసి, సరే ఇది తీసే పని చూసుకోబోయి నువ్వని వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేశాడు, కాస్త అటు ఇటు చూశాడు. ఈ బీర్బల్ గారు బాగా ఆలోచించి, అక్కడ ఒక గోశాల ఉందని చెప్పుకున్నాం కదా ముందే, ఆ గోశాల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక ఆవిడ కునుకు పట్టుబడుతూ కూర్చుంది. కాస్త చల్లబడింది కదా, అప్పుడే 6:30 అయింది, వెలుగ్గానే ఉంది, కాస్త కొద్దిగా చల్లగాలి తిరుగుతుంది, నిద్రపడుతుంది ఆవిడకి. ఏమన్నాడు, ఒక పేడకడి కావాలి అని అడిగాడు. దానికి ఏం భాగ్యం నాయన, ఒక కడి పేడకేముంది, తీసుకో, బోళ్ళ నావులు అన్నీ మనమే, నీకంటేనా అంది. అనేసరికి ఈయన ఏం చేశాడు, అక్కడి నుంచి ఇంత ఆవు పేడని ఎత్తుకున్నాడు చేతితోటి. దాన్ని ఇట్లా ఎగరేస్తూ బాల్ లాగా చేసుకున్నాడు. తీసుకొచ్చాడు, ఆ నూతులోకి గురి చూసి విసిరాడు. కరెక్ట్గా విసిరితే ఈ పేడ కరెక్ట్గా ఎక్కడ పడింది, ఉంగరం మీద పడింది. ఉంగరం మీద పడేసరికల్లా ఇక ఇప్పుడు ఉంగరం కనపడాలి, అంతకుముందు ఉంగరం మెరుస్తోంది, కొద్దిగా నీరెండు ఉంటుంది, 6:05కి ఇంకా ఎండ ఉంటుంది, మిలమిల్లాడుతోంది వజ్రం. ఈ పేడ వెళ్ళి దాని మీద కూర్చోగానే ఏమైంది, ఇంకా ఉంగరం కనపడాలి, అంటే కరెక్ట్గా ఉంగరం మీద పడింది అనమాట. అక్కడి నుంచి ఏం చేశాడు, ఆయనకి నడుముకి ఓ ఉత్తరీయం ఉంటుంది, మామూలుగా నడుముకి కట్టుకుంటారు కదా దట్టిలాగా, దట్టి ఊడదీసి ఒక 5-6 పీలికలుగా చింపేశాడు. దాన్ని ఒకదానికొకటి గట్టిగా ముడేసి ఒక పొడుగాటి తాడు తయారు చేసుకున్నాడు. ఒక పెద్ద రాయిని, గులకరాయిని తీసి దానికి కట్టి దాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు, ఈ తాడు సహాయంతో ఆ పేడకడి మీద పడేలాగా పడేశాడు. పడేసి ఈ తాడు కోసని అక్కడ చెట్టు కట్టేశాడు. అరే ఈ తాడు ఎవరు ముట్టుకోవద్దు, నూతులోకి ఎవరు దిక్కన్నా చూసుకోమని చెప్పారు కదా జహాపన, చూసుకోండిరా నాయన అని చెప్పాడు. వెళ్ళిపోయాడు ఇంటికి. తెల్లారి యథాప్రకారం సూర్యోదయం అయింది. కర్రలాడిపోతుంది ఎండ, బాగా ఎండ కాసింది ఆ రోజు. సాయంకాలం 5:30, 5:30కి జనాభా అంతా చేరారు. మరి తీస్తాడు కదా బీర్బల్ దిక్కండా, బీర్బల్ గారు కూడా వచ్చాడు. ఆయన ఏం చేశాడు, తాడు కట్టాడు కదా, ఈ తాడుని పట్టుకులాగా పైకి లాగేశాడు. లాగేస్తే తాడు చివరి ఏం కట్టాడు, రాయి వెళ్ళి దేని మీద పడింది, పేడకడి మీద పడింది. పేడకడి వెళ్ళి దేని మీద పడింది, ఉంగరం మీద పడింది. ఉంగరం పేడకడికి అతుక్కుపోయి మర్నాటి పొద్దుటి ఎండకి ఎండిపోయింది. ఈ రాయి కూడా పేడకడిలోనే ఉంది. పేడకడి అంటే ఇంత ఉండదు. ఈయన ఏం చేశాడు, బాగా ఇంత ఉండ తెచ్చాడా. ఇప్పుడు ఈ కింద నుంచి ఉంగరం అతుక్కుంది, పైనుంచి రాయి ఎత్తుకుంది. ఇలా లాగితే తొందరగా వచ్చి ఊడిపోతుంది. అలాగా లాక్కుంటూ వచ్చాడు. ఏం కష్టపడలా, తేలిగ్గా ఈ రాయికి అంటుకున్న పిడకలాగా ఉన్న ఆవు పేడ, దానికి అతుక్కున్న వజ్రము వచ్చింది. బయటికి రాగానే దట్టి పెట్టి తుడిచేసి రాజుగారి చేతిలో పెట్టాడు. ఇదిగోండి ఉంగరం. సబాష్. జనాలంతా వీడు దుంపదేగా, వీడిని ఎక్కడ పెట్టినా సరే వీడు ఇలాగే చేస్తాడు. ఆవు పేడ కడితోటి పని చేశాడు, ఉంగరం తీసేశాడు. వీడు తెలివే అని జనం అంతా మెచ్చుకున్నారు బాగా. ఏం చెప్పాడంటే బీర్బలు, ప్రతి సమస్యకి ఖచ్చితమైన విరుగుడు ఉంటుంది. ఈ సమస్యని ఎదుర్కొనే వ్యక్తి ఎవడైతే ఎదుర్కొంటాడో వాడు కూల్గా ఉండాలి. హైరాణ పడ్డాడా వాడికి ఏం తట్టదు. హేస్టీగా యాక్ట్ చేస్తే ఏమి చేయలేకపోతాం. నిదానంగా కూల్గా ఆలోచిస్తే బోల్డ్ అనే ఐడియాలు తడతాయి. ఒక సమస్యకి 10 సమాధానాలు కూడా కనిపిస్తాయి. మన జీవితంలో కూడా అంతే. సమాధానం లేని సమస్య అంటూ ఉండదు. ఇట్నుంచి నరకలేకపోతే అట్నుంచి నరుకు రావాలి. ఇట్నుంచి తీయలేకపోయావు నువ్వు, అట్నుంచి తీసుకురా. నువ్వు చేయలేకపోతే ఇంకోటి ద్వారా చేయొచ్చు. ఆ చెయ్యి నీది కాకపోతే చెయ్యి ఇంకోటిది కావచ్చు. నువ్వు ప్రయత్నం చేయాలంతే. ప్రధానంగా నీకు కావాల్సింది ఏంటి, ప్రయత్నం. కూల్ మైండ్ సెట్ విత్ ప్రయత్నం. ఎస్, మైండ్ సెట్ కనుక హైరాణ పడకపోయావా ఈజీగా ఐడియాస్ వస్తాయి. కాబట్టి కంగారు పడకూడదు. జహాబనా తలదీస్తారని భయపడితే వీడికి ఏం ఐడియాలు రావు. బీర్బల్ కాదు, అక్కడ ఇంకో మహాబలుడు ఉన్నారు, రావు. కూల్గా ఉండాలి. ఎంత కూల్గా ఉంటే జీవితం అంత సింపుల్గా ఉంటుంది, అంత తొందరగా సమస్యలు తీరుతాయి. కాబట్టి ఈ ప్లాన్ అప్లై చేసుకోండి. ఇందులో తెలివి ఉంది, సమయస్ఫూర్తి ఉంది. అవును రామ్ గారు, ఆ టైంకి తట్టాలి కదా, ఈ ఐడియా తట్టాలంటే బ్రెయిన్ని ఏం చేయాలి, షార్ప్ చేయాలి, కూల్గా ఉంచాలి. 2 ఆడవాళ్ళకు కూడా ఇదే అవసరం. ఖచ్చితంగా మనకు ఊళ్ళు వస్తాయి సమస్యలు, బయటపడాలి. సమస్య వచ్చినప్పుడు కదా అది మనం ఆలోచించగలిగా. అది అయిపోయాకోలైతే సమస్య లేనప్పుడు అలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది, నేను ఇలా అంటే బాగుండేది, ఈ సమాధానం ఇలా చెప్తే బాగుండేది కాదు. అప్పటికప్పుడు చేయాలంటే నువ్వు ఎంతసేపు ఫోన్లో ఉండి
ఎప్పుడు కాలక్షేపం చేస్తూ గప్పాలు కొట్టుకుంటూ పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ పని పాట లేకుండా ఉంటే బ్రెయిన్ షార్ప్గా ఉండదు. నువ్వు ఇన్ టైం పడుకుని అంటే ఇప్పుడు కరెక్ట్గా టైం చెప్పాలి చేయాలి. 9:30 ఇది నీకు పరీక్ష 10:30 కనీసం. 9:30 అయితే మరి మంచి చిన్నపిల్లల టైము, పెద్దవాళ్ళ టైం కాదు. 9:30కి ఇంట్లో ఆడాళ్ళు ఎవరికి పనులు పడుకోలేరు, కష్టం. 10:30 అయితే ఓకే, నీకు నెమ్మదిగా పని చేసి పెడతారు కాబట్టి తెలియట్లేదు బహుశా. కుదరవు. 9:30 రమ్మగారు నాదైతే. మీరైతే 9:30, మాదైతే 10:30. 10:30కి పడుకున్నా 5:30, 6 o'clock నిద్ర లేచేయటం. ఆదివారం కదా అని 10ంటికి లేస్తాను అనొద్దు, ఎర్లీగా లేవటం. నియమబద్ధమైన జీవితం. కరెక్ట్గా ఈ టైంకి ఇవాళ సెలవు కదా, ఇవాళ పండగ కదా, ఇవాళ అది కదా ఇది కదా అని స్నానాలు, పూజలు, భోజనాలు, టిఫిన్లు అన్ని వాయిదాలు వేయటం చేయొద్దు. ఇన్ టైం చేయండి, ఇంటాక్ట్గా చేయండి. దానివల్ల మీ మీద మీకు కంట్రోల్ ఉంటుంది. కరెక్ట్గా చేయాలి. ఈ కరెక్ట్గా చేసినప్పుడే షార్ప్గా ఉంటారు. ఎలా పడితే అలాగా, ఏది ఎలా ఉంటే అలాగా, ఇవాళ రోజు ఎలా ఉంటే నా పని అలా ఉంటుంది అన్నవా, నీకేముంది షార్ప్నెస్, బద్ధకిష్టుతనం ఉంటుంది. బద్ధకిష్టులు షార్ప్గా ఉండలేరు. బద్ధకాన్ని వెడనాడండి అమ్మ, బద్ధకాన్ని పారద్రోలండి మీ దగ్గర ఉంటే. పిల్లల తల్లులకు అసలు బద్ధకం పనికిరాదు, ఎందుకంటే మీ పిల్లలకి క్యారీ అయిపోతుంది అది. అవును, మీ తెలివి క్యారీ అవుతుంది, బద్ధకం అది కూడా క్యారీ అవుతుంది న్యాచురల్లీ. అది పోయి అదొకటి వచ్చి ఇది రాకుండా ఉంటుంది ఏమిటి, ఇది కూడా వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి, బీ షార్ప్. ఎగ్జాక్ట్లీ.